అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ ఎంజద్. ఈరోజు వచ్చేసి బ్రహ్మాండమైన కారం చట్నీ అండి. హోటల్లో మనకు ఇడ్లీకి కానీ దోశకు కానీ అలాగే వడ బోండాకి ఇస్తారు కదా, ఆ చట్నీ చేయడం కూడా చాలా ఈజీ. ఇది ఇంకెందుకు వచ్చేటి ఆలస్యం మన రెసిపీలోకి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఇక్కడ నేనైతే ఎర్రగడ్డలు ఒక 1/4 కిలో అయితే తీసుకున్నానండి. ఈ విధంగా అయితే మనం నీట్గా కట్ చేసుకోవాలి. మిక్సీ పడేటప్పుడు మనకి ఈజీగా గ్రైండ్ అవుతుంది, పెద్ద పెద్ద ముక్కలు కాకుండా. ఒక ఎర్రగడ్డలో ఒక 6 ముక్కలు వచ్చేలాగా కట్ చేసుకొని మీడియం సైజు మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి మొత్తము. ఈ టేస్ట్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ. ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇడ్లీకి కానీ దోశకు కానీ అలాగే వడలు బోండాకు కూడా చాలా బాగుంటుంది. ఈ కారానికి అయితే కొంచెం ఎర్రగడ్డలు అనేది ఎక్కువ పడతాయి. ఇప్పుడు మనం ఎర్రగడ్డలను వేసాం కదా, దీంట్లోనే ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, అంత చింతపండు అండి. చింతపండు అయితే మనం కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. అలాగే దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 10 నుంచి 12 తెల్లగడ్డపాయలు. ఈ చట్నీలో జీలకర్ర ఫ్లేవరు అలాగే టేస్ట్, తెల్లగడ్డ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం అనేది నేను 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. తినే కారం బట్టి మీరు ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసాను. దాంట్లోనే రుచి తగ్గ ఉప్పు. ఇప్పుడు దీంట్లో మనము చిన్న గ్లాస్తో నీళ్ళు అయితే పోసుకుని మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్తో ఫుల్ గ్లాస్ అయితే నీళ్ళు పోసేసి మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో మీకు నీళ్ళు అవసరం ఉంటే మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ అయితే పెట్టేద్దాం. చూసారు కదా, మనం వేసిన ఐటమ్స్ అన్ని బాగా మిక్సీ పట్టేసిన తర్వాత మంచి అరోమా ఫ్లేవర్ అంటే మనం మూత తీస్తేనే పచ్చి వాసన అయితే గుమ్మగుమ్మలాడుతుంది. మనం వేసిన ఐటమ్స్ అన్నీ మనం పచ్చి ఐటమ్ వేసాం కదా, ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీని అయితే పోపు పెట్టేద్దాము. ఖచ్చితంగా దీనికి పోపు పెట్టాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే మాత్రం పడుతుందండి మనకు. టేస్ట్ కూడా కారంలో బాగుంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక చిన్న స్పూన్తో ఉద్దిపప్పు, ఆవాలు, అలాగే దీంట్లోనే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలండి. మనం జీలకర్ర అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చట్నీలో మనకు లైట్గా వస్తుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు వేసాం కదా. ఇప్పుడు మనకు చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత దీంట్లోనే ఫ్రెష్గా ఒక రెమ్మ కరివేపాకు అలాగే 4 తెల్లగడ్డపాయలని కచ్చాపచ్చగా దంచి వేసుకోవాలి. మనం చట్నీలకు పోపు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మరీ మీడియంలో పెట్టి చేయకూడదు. పోపు అనేది మాడిపోకుండా చూసుకోవాలి. పోపు మాడిపోతే మనకు టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ విధంగా మనకు పోపు రెడీ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం మొత్తం అయితే ప్యాన్లో అయితే వేసేద్దాము. ఇక్కడ కారం క్వాంటిటీ అనేది మనకు మరీ నీళ్ళగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అని మధ్యస్థంగా ఉండాలి. అప్పుడే కారం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం వేసిన తర్వాత మనము 4 పక్కలు అయితే ప్యాన్లో కారాన్ని బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను అండి. ఒక 5 నుంచి 8 నిమిషాలు మనం లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే బాగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా, ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనము లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మనకు కారం అనేది బాగా ఉడుకుతుంది. ఇదైతే మనం కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ కూడా అలాగే వదిలేస్తే మనకు మాడబట్టే అవకాశం ఉంటుంది. ఎంత మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టినా కూడా కలుపుతూ ఉండాలి కారం అనేది. అప్పుడే మనకు పచ్చివాసన అనేది బాగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం ఇందులో ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు కరివేపాకు అన్ని పచ్చి ఐటమ్స్ వేసాం కదా, ఆ పచ్చివాసన వెళ్ళిపోతే మనకు కారం అనేది సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇది మీకు బయట ఒక రోజు అలాగే ఫ్రిడ్జ్లో మనం ఎత్తి పెట్టుకుంటే ఒక 2 రోజులు అయితే ఉంటుందండి. మరి ఎక్కువ రోజులు అయితే ఉండదు. ఎందుకంటే మనం దీంట్లో ఎర్రగడ్డలు వేసాం కదా, అందుకే ఒక 3 రోజులు అయితే మనం దీన్ని వాడుకోవచ్చు. టిఫిన్స్లో కానీ బోండాలో కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఈ విధంగా మనం ప్యాన్లో అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఆ పచ్చివాసన వెళ్ళేంత వరకు మనము ఉడికించుకున్నామంటే కారం టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మన కారం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్లో సర్వ్ అయితే చేసేద్దాము. గుమగుమలాడే మంచి టేస్ట్గా ఉండే తొందరగా అయిపోయే కారం చట్నీ అండి. ఇది వేడి వేడి ఇడ్లీకి కానీ దోశకు కానీ బోండా వడలు చాలా బాగుంటుందండి కాంబినేషన్. ఇది టిఫిన్ ఐటమ్స్లో అయితే మీకు ఆల్ పర్పస్గా అయితే బాగా మనకు పనికొస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా వరకు ఈ కారాన్ని అయితే బండి మీద టిఫిన్స్ వేస్తుంటారు కదా, అలాగే బోండాలు వడలు బజ్జీలు వేస్తారు కదా, వాళ్ళు ఎక్కువగా తయారు చేస్తుంటారండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.